గాంధీ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తన మనసు గెలుచుకున్న అవివా బేగ్ అనే అందమైన ఫోటోగ్రాఫర్ను మనువాడబోతున్నాడు రైహాన్ వాద్రా. తన 7 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి బంధంతో ముడివేయబోతున్నాడు. 2026 జనవరి 1 వీక్లో రాజస్థాన్ వేదికగా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరగనుంది. అసలు ఎవరి అవివా బేగ్, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లోనే రైహాన్ అవివాల ఎంగేజ్మెంట్ రాజస్థాన్లో జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య 2-3 రోజుల పాటు ఈవెంట్ జరగబోతుంది. గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఎంగేజ్మెంట్ వార్తలు, అవివా ఫోటోలు వైరల్ అవడంతో అసలు ఎవరి అవివా అంటూ నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అవివా సెలబ్రిటీ కోడలు మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన అవివా జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. హర్యానాలోని సోనోపేట్లో ఉన్న ప్రఖ్యాత ఓపీ జిందల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్లో డిగ్రీ పట్టా పొందారు. చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి ఉన్న అవివా బేగ్ ఫోటోగ్రఫీని తన కెరీర్గా ఎంచుకున్నారు. విచిత్రం ఏంటంటే అవివా రాజకీయాలకు పూర్తి దూరం. అవివా ఒక నేషనల్ లెవెల్ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ కూడా. అయితే రైహాన్ అవివాలను కలిపింది ఫోటోగ్రఫీపై వాళ్ళకున్న ఇంట్రెస్టే. రైహాన్ వాద్రా కూడా అవివాలాగే ఒక గొప్ప విజువల్ ఆర్టిస్ట్. ఇద్దరికీ నేచర్ అన్నా, ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టం. అవివా తన కెమెరాతో సామాన్య జీవితాన్ని, ప్రకృతిని అద్భుతంగా బంధిస్తారు. ఆమె తీసిన ఫోటోలు ఇండియా ఆర్ట్ ఫేర్ వంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లో కూడా ప్రదర్శించబడతాయి. వీరికున్న ఈ క్రియేటివ్ బాండ్ ఇప్పుడు ఆ ఇద్దరిని మ్యారేజ్ బాండ్ వరకు తీసుకొచ్చింది. వృత్తిపరంగా కూడా అవివా చాలా స్ట్రాంగ్. ఆమె ఎట్లియర్ 11 అనే ఓ ఫోటోగ్రఫీ స్టూడియోకి కో-ఫౌండర్. వేవ్ మ్యాగజైన్ వంటి పాపులర్ కంపెనీల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఆమెకుంది. ఆమె తీసిన ఫోటోలు ఇంటర్నేషనల్ లెవెల్ పోర్టల్స్లో కూడా పబ్లిష్ అయ్యాయి. అందుకే ఆమెను ఒక సైలెంట్ అబ్జర్వర్ అని పిలుస్తుంటారు. ఇక విజువల్ ఆర్టిస్ట్ అయిన రైహాన్ వాద్రా ఇప్పటికే డార్క్ పర్సెప్షన్ అనే పేరుతో తన మొదటి సోలో ఎగ్జిబిషన్ను సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఢిల్లీ, డెహ్రాడూన్, లండన్ నగరాల్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన రైహాన్ నేచర్ ఫోటోగ్రఫీ, టూరిజం పట్ల ఉన్న మక్కువతో అందరికీ సుపరిచితులు. రాజకీయ వారసుతో ఉన్నప్పటికీ రైహాన్ ఇప్పటి వరకు ఎటువంటి పొలిటికల్ గ్రూప్స్లో చేరకుండా తన టాలెంట్తో సొంత ప్రపంచంలోనే కొనసాగుతున్నారు. రైహాన్ అవివా మ్యారేజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ త్వరలో జరగబోయే ఎంగేజ్మెంట్ వీరిద్దరి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కానుంది. మొత్తానికి గాంధీ వాద్రా ఫ్యామిలీలో కొత్త గెస్ట్ అడుగు పెడుతున్నారు. రాజకీయ హడావిడికి దూరంగా కళా ప్రపంచంలో రాణిస్తున్న ఈ జంటను నెటిజన్లు విష్ చేస్తున్నారు.